ఇవాళ యాదాద్రి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన ఆలయం దివ్య విమాన స్వర్ణ గోపురం ఆయన ప్రారంభించనున్నారు. సీఎంతో పాటు మంత్రులు హాజరు కానున్నారు. ఉదయం 11:54 లక్ష్మీ నరసింహస్వామి వారికి గోపురాన్ని అంకితం చేయనున్నారు. దేశంలోనే ఎత్తైన స్వర్ణ విమాన గోపురంగా రికార్డు నెలకొంది. ఉదయం 11 గంటలకు సీఎం హెలికాప్టర్లో గుట్టకు రానున్నారు. స్వర్ణ విమాన గోపురం ప్రతిష్టా మహోత్సవం ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. కొండపై జరిగే సంప్రోక్షణ పూజల్లో సుమారు 25,000 మంది భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. స్వర్ణ విమాన గోపురం ఎత్తు 50.5 అడుగులు ఉంది. విమాన గోపుర వైశాల్యం 10,759 చదరపు అడుగులు. గోపురం మొత్తానికి స్వర్ణ తాపడం చేసేందుకు 68 కిలోల బంగారాన్ని వినియోగించారు. చెన్నైకి చెందిన మైసర్ స్మార్ట్ క్రియేషన్ సంస్థ ఈ పనులు నిర్వహించింది. బంగారం తాపడం చేసేందుకు మొత్తం 3.90 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. తాపడం అమర్చే పనులకు మొత్తం 68 కిలోల బంగారం, గోల్డ్ ప్లేటింగ్ తయారీ అమరెక్కు 8 కోట్ల వరకు వెచ్చించారు. మార్చి 1 నుంచి జరిగే స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందే స్వర్ణతాపనం పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పనులు సకాలంలో పూర్తి చేసి సంప్రోక్షణ పూజలు నిర్వహించారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ వేణు ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వేణు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. ఏదైతే యాదగిరి గుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య విమాన స్వర్ణ గోపురం మహాకుంభాభిషేకం సంప్రోక్షణ మహోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. మరి కాసేపట్లోనే బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి హెలికాప్టర్ లో యాదగిరిగుట్ట బయలుదేరి వెళ్లనున్నారు. అక్కడికి వెళ్ళగానే ఈ మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు. అనంతరం స్వామివారి దర్శనం ఆశీర్వచన కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఇక మరోవైపు యాదగిరిగుట్టలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై కూడా ముఖ్యమంత్రి అధికారులతో సమీక్షించనున్నారు. మరికొద్ది రోజుల్లోనే బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి ఈ లోపే ఏదైతే ఇప్పుడు ప్రారంభిస్తున్నటువంటి పనులు త్వరగా పూర్తయ్యేలా ఆ బ్రహ్మోత్సవాల నాటికి అన్ని పనులు పూర్తి చేసేలా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి తిరిగి హైదరాబాద్ కి చేరుకోనున్నారు. రైట్, థ్యాంక్ యూ.